ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పెదవేగి నవోదయ పాఠశాల వాస్తవ్యులు సోదరులు సిహెచ్ అయ్యన్న గారు, శ్రీమతి నిర్మల కుమారి గారు, కుమార్తె ఆమని ప్రియం వద, కుమారుడు దినేష్ వన్య సహకారాన్ని ఇస్తున్నారు. అయ్యన్న గారికి, నిర్మలా కుమారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆమని ప్రియం వద గారు, దినేష్ వన్య గారులను ప్రభువు ప్రత్యేకంగా దీవించాలని ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలి, మాసము అంతం వరకు కావాలి. ప్రార్థించండి. వేసవి తీవ్రత పెరుగుతోంది. ప్రజలు ఆదరించబడినట్లు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు. సోదరులు అయ్యన్న గారు, నిర్మల కుమారి గారు, వారి బిడ్డలు ఇచ్చిన సహకారం కొరకై కృతజ్ఞతలు. కుటుంబాన్ని దీవించండి. మీ దాసుని ఉద్యోగములో మీ సహాయం ఇవ్వండి. వారు చేస్తున్నటువంటి కృషిని, విద్యాపరంగా వారు చేస్తున్న కృషిని ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాము. నూతన ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మేము వాక్యాన్ని గ్రహించున్నట్లు, మీ మనస్సును, మీ సత్యమును తెలుసుకున్నట్లు కృప చూపండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదర సహోదరీలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. For my name's sake I defer my anger. For the sake of my praise I restrain it for you, that I may not cut you off. That I may not cut you off. తెలుగులో, నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగ్గబట్టుకొనుచు ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగమును గూర్చి, యోధా ప్రజలను గూర్చి మాట్లాడుతూ, నా నామమును బట్టి నా కోపాన్ని నేను మానుకుంటున్నాను, నిన్ను నిర్మూలన చేయటం లేదు అని చెబుతున్నాడు. మీరు బైబిల్ గ్రంథం అంతా కూడా తిరగేస్తే అర్థమయ్యేది ఏమిటంటే, దేవుని నామము రక్షణార్థమైనది. ఆ నామము ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక ఉపమానం మనకు జ్ఞాపకం రావాలి. అదేమిటంటే, ఒక యజమానుడు తోట పెంచుతున్నాడు. అతని కింద తోటమాలి ఉన్నాడు. ప్రతి సంవత్సరం వచ్చి యజమానుడు చెక్ చేస్తూ ఉంటాడు. ఒక చెట్టు ఉంది, ఫలించటం లేదు. ఒక సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఫలించటం లేదు. యజమానుడు తోటమాలతో చెప్పాడు, కొట్టేది అన్నాడు. కొట్టేయమంటే తోటమాలి అన్నాడు, అయ్యా, ఈ ఒక్క సంవత్సరం నాకు సమయం ఇవ్వు, నేను దీన్ని ఎరువు వేస్తాను, ప్రయత్నం చేస్తాను, ఫలిస్తుందేమో చూస్తాను, అంతకీ అయితే వచ్చే సంవత్సరం దాని సంగతి చూద్దాం. అర్థమవుతుందా? ఈ ఉపమానం ద్వారా ఏం చెబుతున్నాడు? ఫలములు లేని ఇశ్రాయేలు జనాంగం, నో ఫ్రూట్. మీరు ఫలించుట వలన మీ తండ్రి మహిమపరచబడతాడు అన్నాడు ప్రభు. మీరు ఫలించునట్లును మీ ఫలము నిలిచి ఉండునట్లును అన్నాడు.
యోహాను సువార్త 14-15 అధ్యాయాల్లో ఫలింపును గురించి మాట్లాడాడు. ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. ఆధ్యాత్మికంగా దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుని ప్రవక్తలను కలిగిన వారు, ధర్మశాస్త్రం కలిగిన వారు, మందిరాన్ని కలిగిన వారు, మందసాన్ని కలిగిన వారు, వాగ్దాన ప్రజలు, వాగ్దాన దేశానికి చేర్చబడిన వారు. కానీ వారు దేవునికి తిరుగుబాటు చేశారు. దేవుడు వారిని నాశనం చేయాలి. ఎవరు అడ్డుకుంటున్నారు? ఆయన నామము అడ్డుకుంటుంది. నా నామమును బట్టి నా కోపాన్ని నేనేం చేస్తున్నాను? మానుకుంటున్నాను అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మన తండ్రి యొద్ద యేసుక్రీస్తు అను ఉత్తరవాది మన కొరకు ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మనకే కాదు లోకమంతటికి శాంతికరమై ఉన్నాడని రాశాడు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రార్థిస్తున్నాడు. గెత్సెమనే వనంలో పేతురును అపవాది గోధుమలు జల్లించున్నట్లు జల్లించ ప్రయత్నించాడు. మల్కు చెవి తెగ నరికాడు కదూ పేతురు. ప్రభు అన్నారు, పేతురు పేతురు, సాతాను నిన్ను గోధుమలను జల్లించినట్లు జల్లించ చూశాడు, కానీ నేను నా తండ్రిని వేడుకున్నాను అన్నాడు. కనుక యేసు పేతురు కొరకు వేడుకున్నాడు. అందుకే పేతురు జల్లించబడకుండా ఆగాడు, ఆపబడ్డాడు. అర్థమవుతుందా? కనుక యేసుక్రీస్తు ప్రభువు గనక లేకపోతే దేవుని ఉగ్రత డైరెక్ట్గా మానవుల మీద పడిపోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నామము రక్షణార్థమైనది, రక్షించుట కొరకు వాగ్దానం చేయబడినటువంటిది. కనుక ఆయన నామాన్ని బట్టి దేవుడు తన కోపాన్ని మానుకుంటున్నాడు. దేవుని కోపము, దేవుని ఉగ్రత యేసుక్రీస్తు శరీరం పైన సిలువలో కృమ్మరించబడింది. విలాప వాక్యముల గ్రంథంలో మనం 1:12 చాలా తేటగా చెప్పాడు. త్రోవను పోవుచున్న వారలారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ ఉగ్రతా దినమున నా మీద కుమ్మరించినటువంటి ఉగ్రత మరి ఎవరికైనా సంభవించనో లేదో మీరే చూడండి అన్నాడు. ప్రచండమైన ఉగ్రత యేసుక్రీస్తు ప్రభువు మీద పడింది. అందుకే మనం తప్పించుకుంటున్నాం. ఆయనను బట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు కాబట్టి క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాటికి ఈ మాటలు చెప్పినప్పుడు వారి మీద కోపాన్ని మానుకుంటున్నాను అన్నాడు. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు సకల మానవుల యొక్క పాపము కొరకు శిక్ష అనుభవించుట కొరకు రానై ఉన్నాడు. కనుక మానవుణ్ణి వారి పాపమును బట్టి అగ్నిగుండానికి పంపటానికి, కండెమ్ చేయటానికి, కట్ ఆఫ్ అనేటువంటి పదం, నిర్మూలము అనేటువంటి పదం అగ్నిగుండానికి పంపుటను జ్ఞాపకం చేస్తుంది. కట్ ఆఫ్, కొట్టివేయబడుట, జనులలో నుండి కొట్టివేయబడుట, కట్ ఆఫ్ అనేటువంటి పదం అగ్నిగుండాన్ని జ్ఞాపకం చేస్తుంది, పాతాళాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక పాతాళంలో వేయాలి మిమ్మల్ని నేను, కానీ నా నామం నన్ను ఆపేస్తుంది, నా కోపం మానుకుంటున్నాను నేను అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తున్నాడు దేవుడు ఈ లోకములోని మానవులను చూస్తున్నప్పుడు మానవులను కాదు చూస్తోంది, వారి నిమిత్తము శిక్ష అనుభవించిన రక్షకుడైన క్రీస్తును చూస్తున్నాడు. అందుకనే మనం క్రీస్తును ధరించుకున్నామన్నాడు పౌలు గారు. విశ్వాసులు యేసుక్రీస్తును ధరించుకున్నారు. దేవుడు విశ్వాసిని చూస్తున్నప్పుడు క్రీస్తును చూస్తున్నాడు విశ్వాసి మీద.
కాబట్టి విశ్వాసిని క్షమిస్తున్నాడు. విశ్వాసి చేస్తున్న పాపాన్ని బట్టి విశ్వాసికి శిక్ష రాకుండానట్లు క్రీస్తునందు విశ్వాసికి దేవుని క్షమాపణ దొరుకుతోంది. దేవుడు కోపాన్ని మానుకుంటున్నాడు. పాత నిబంధనలో యూదులు దేవుని ప్రజలు, పీపుల్ ఆఫ్ గాడ్, నాట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. న్యూ టెస్ట్మెంట్లో విశ్వాసులు దేవుని పిల్లలు. అర్థమవుతుందా? కనుక మరొక మాట, నా కీర్తి నిమిత్తం నీ విషయంలో నన్ను బెగబట్టుకుంటున్నాను, నేను ఆపుకుంటున్నాను నన్ను నేను, ఎందుకంటే నా కీర్తి నిమిత్తం. దేవునికి కీర్తి ఎప్పుడు కలుగుతుంది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో నా కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, చాలా తేటగా రాశాడు. నా కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. దేవుని యొక్క కృపా మహిమకు కీర్తి కలగాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక ఏమిటంటే ఆయనకు మహిమ రావాలి, ఆయనకు కీర్తి రావాలి. అలా ఎప్పుడు వస్తుంది? ఆయన నిమిత్తము జనులు ఒక సమూహముగా యేసుక్రీస్తునందు ఏర్పడినప్పుడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి చదివితే, ఎట్లనగా తన ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించినటువంటి రక్షణను గురించి మాట్లాడుతూ చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేయబడింది. దేవుని చేత స్వయంగా చెప్పబడినటువంటి మాట చదువుతాను, చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం ఏర్పరచుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆ దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు యేసుక్రీస్తునందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. యేసుక్రీస్తునందు ఏకముగా మనలను కూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ప్రీడెస్టినేషన్. తనలో తాను నిర్ణయం చేసుకున్నాడు. మనము యేసుక్రీస్తునందు దేవుని యొక్క కుమారులముగా మారాలని తాను నిర్ణయం చేసుకున్నాడు. అందుకే అన్నాడు, నా కీర్తి నిమిత్తం నీ విషయంలో నన్ను బెగబెట్టుకుంటున్నాను, నన్ను నేను ఆపుకుంటున్నాను అన్నాడు. చూడండి, ఒక మాట చెప్తాను. అల్లుడు కూతురుని ఏమైనా అన్నాడు అనుకోండి, వెంటనే అల్లుడి మీద మామగారు కోప్పడ్డ కూతురిని జ్ఞాపకం చేసుకుని ఆపుతూ ఉంటాడు. అవునా? దేవుడు కూడాను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో దేవునికి మన ద్వారా కీర్తి కలుగుతుంది. మనం రక్షించబడటం ద్వారా, మనం నిర్దోషులముగా దేవుని ఎదుట యేసుక్రీస్తునందు తీర్చబడటం ద్వారా ఆ దేవాది దేవుని యొక్క మహిమకు కీర్తి కలుగుతుంది. ఆ దినం కోసం ఆయన ఓపిక పడుతూ బిగబడుతూ తనను ఆపుకుంటున్నాడు. ఇవాళ మారుతాడు, రేపు మారుతాడు, మరల మారుతాడు. అలా మారుట వలన నాకు మహిమ వస్తుంది అని చెప్పి బెగబట్టుకొని తన ఆగ్రహాన్ని ఆపుకుంటున్నాడు. మనం ఎప్పుడో నశించవలసిన వారం అన్నాడు భక్తుడు. దేవుడు యెషయా గ్రంథంలో చాలా తేటగా, మీ పాపములను బట్టి, మన పాపములను బట్టి మనకు తీర్పు తీర్చలేదు, మన దోషములను బట్టి మనకు ఉపకారం చేయలేదు, కానీ మనలను ఆయన తన కృపను బట్టి ఏర్పరచుకుని రక్షణ ఇస్తున్నాడు. ఆదాము పాపం చేశాడు. పాపము చేసినప్పుడు దేవుడు ఆదామును నిర్మూలన చేయాలి, చేయలేదు.
ఆదాము రక్షించబడుటకు దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆదామును నరకాగ్నిలోనికి పంపటానికి దేవునికి ప్రణాళిక లేదు. ఆదామును రక్షించి తనతో తిరిగి సమాధానపరుచుకోవటానికి దేవునికి ప్రణాళిక ఉంది. అదేమిటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సమాధానపరుచుకునట. అందుకోసం దేవుడు ఆ యేసు, ఆ దైవనామమైన యేసు కొరకు దేవుడు తన కోపాన్ని మానుకుంటున్నాడు. ఆదాము పాపము చేసినప్పుడు ఏదైనా వనంలో దేవుడు వారితో మాట్లాడిన సందర్భం ఆదికాండం 3వ అధ్యాయంలో తేటగా వ్రాయబడింది. అందులో దేవుడు వారిని శపించినట్లు, నిర్మూలము చేసినట్లు లేదు. వారిని శిక్షించాడు, వారిని ప్రేమించాడు. అన్రిపెంటెడ్ సిన్నర్ యాడమ్, పశ్చాత్తాప పడని పాపి ఆదాము అయినప్పటికీ దేవుడు తానేమై ఉన్నాడో దానిని బట్టి జంతువును వధించి చర్మపు చొక్కాయిలు చేయించాడు. తానే తొడిగించాడు. ఆదాము తొడుక్కోలేదు, దేవుడు తొడిగించాడు. సాల్వేషన్, రక్షణ యెహోవాది. రక్షణ యెహోవాది. రక్షకుడు ఆయన. మనం పాపులం, మనం ఏమీ పొందలేం. ఆయన ప్రణాళిక చేశాడు, ఆయన నెరవేర్చాడు. ఆ రక్షణ ఆయనే మనకు తొడిగిస్తున్నాడు. కారణం ఏమిటంటే ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు ఆయన నామమును బట్టి మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపు, మానవుల నిర్మాణం జరగక మునుపు, మానవుడు పతనం కాకమునుపు యేసుక్రీస్తునందు మనలను తనకు కుమారులనుగా స్వీకరించటానికి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము తేటగా పాపులారా పశ్చాత్తాపపడండి, మానవులారా నా యొద్దకు తిరిగి రండి అనే సందేశాన్ని ఇస్తోంది. 10వ వచనం, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని. బిహోల్డ్ ఐ హ్యావ్ రిఫైన్డ్ యూ బట్ నాట్ యాజ్ ఎ సిల్వర్, ఐ హ్యావ్ ట్రైడ్ యూ ఇన్ ద ఫర్నేస్ ఆఫ్ ఎఫ్లిక్షన్. ఇబ్బంది కొలిమి, ఫర్నేస్ ఆఫ్ ఎఫ్లిక్షన్. ఐగుప్తులో ఎంత ఇబ్బందుల కొలిమిలో పరీక్షించాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడే చాలా సందర్భాల్లో వారి శత్రువులకు అప్పగించాడు. వివిధ భయంకర పరిస్థితులకు అప్పగించి పరీక్షించాడు, పుటం వేశాడు. ఎందుకట? నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. నా నిమిత్తం చేసుకున్నానన్నాడు. ఎఫెసీ 1:6లో తన అనే పదం 7 సార్లు ఉంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నా నిమిత్తము, నా కొరకు నేను పుటం వేసి తిని, నేను మానుకున్నాను, నేను బిగబట్టుకున్నాను అన్నాడు. అక్కడ ప్రధానం ఎవరు? దేవుడు, మానవుడు కాదు. మానవుడిదే ఉందండి. పాపం చేశాడు, దేవుడు తృణీకరించి తోసివేసి ఉంటే అగ్నిగుండం పాలయ్యేవాడు. అంతకంటే ఏం మాట్లాడటాకుంది? దేవా నువ్వు నన్ను ఎందుకు అగ్నిగుండంలో వేసావు అని అడగటానికి మానవుడికి ఏం అధికారం ఉంటుంది? దేవుడు తన ప్రణాళిక చొప్పున, తన క్యారెక్టర్ని బట్టి నా నిమిత్తము అన్న, ఫర్ మై సేక్, ఫర్ మై ఓన్ సేక్ ఐ డూ ఇట్, నా కోసం చేసుకున్నానయ్యా అంటే ఇట్ ఈస్ హిస్ క్యారెక్టర్ విచ్ డిమాండ్స్ గాడ్. దేవుణ్ణి ఆయన గుణలక్షణాలు డిమాండ్ చేస్తున్నాయి. డు నాట్ జడ్జ్. ఎందుకంటే దేవుని ప్రేమ శిక్షించమనదు, క్షమించమంటుంది. దేవుడు ఎదరికి వెళ్ళలేడు. దేవుని న్యాయం శిక్షించమంటుంది, మానలేడు. అందుకే ప్రత్యామ్నాయ బలిగా యేసుక్రీస్తుని పంపించాడు. దేవుడే పాపానికి వచ్చు జీతం మరణం అని చెప్పాడు. ఆ దేవుడే పాపిని ప్రేమించి రక్షించాలనుకున్నాడు. ఆ దేవుడే తన న్యాయాన్ని బట్టి పాపానికి శిక్ష విధించాలనుకున్నాడు. అందుకు అదే దేవుడు నరావతారికి లోకానికి రావాల్సి వచ్చింది. పరిశుద్ధుడు, హోలీ,
పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఎవరు? దేవుడు ఒక్కడే. మానవునికి ప్రత్యామ్నాయముగా నిలవదగిన వాడు ఆ పరిశుద్ధుడైన దేవుడు ఒక పరిశుద్ధుడైన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. పురుషుని ప్రమేయముతో తల్లి గర్భాన జన్మించిన వారందరూ కూడాను సర్ప సంతానం, అపవాది యొక్క మనసు కలిగి జన్మించిన వారు, అమ్మబడిన వారు. అందుకే పురుష ప్రమేయం లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మానవ జాతిని విమోచించటానికి దేవుని సంకల్పమైంది. అందుకే అన్నాడు, నా నిమిత్తమే, బికాజ్ ఆఫ్ మై ఓన్ సేక్. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడు దేవుడు అంటే తన కోసము, మన కోసంగా, తన కోసం. మనలను ఎందుకు క్షమిస్తున్నాడు అంటే తన కోసం. హిస్ క్యారెక్టర్ డిమాండ్స్, హిస్ అట్రిబ్యూట్స్ డిమాండ్స్. ఆయన గుణ లక్షణాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫర్గివ్ ద సిన్నర్ అని, అండ్ పనిష్ ద సిన్, ఫర్గివ్ ద సిన్నర్. దేవునికి కూడా తప్పలేదు నరుడు కాక. ప్రియ సహోదరుడా, సహోదరి, బైబిల్ సత్యవంతుడైన దేవుణ్ణి పరిచయం చేస్తోంది. మీరు గుర్తెరగాలి, దైవ ప్రణాళిక ప్రకారం అన్నీ జరుగుతున్నాయి. ఇవాళ దీన్ని మనసును పెట్టడానికి ఎవరికి ఇష్టం లేదు. రక్షణకు ఆధారమైన యేసుక్రీస్తును అంగీకరించుటకు ఈ దినాన్ని ఎవరికి ఇష్టం లేదు. యేసుక్రీస్తును ప్రకటించటమే దోషంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం. ఏదైతే వారికి రక్షణార్థమైనదో, ఏదైతే వారిని నిత్య నరకాగ్ని నుండి తప్పించుచూ ఉన్నదో, ఆ సువార్తను మాకు అక్కర్లేదని చెప్పి, ఇవాళ మాకు వినిపించొద్దని చెప్పి కోరుకుంటున్న మనుషులు ఉన్నారు. దీనిని గురించి ఒక గొప్ప దైవ సేవకుడు జాక్ పూనన్ అని, ఆయన ఇండియన్, బెంగళూరులో ఉంటారు. ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. ఒక మానసిక రోగుల ఆలయం, మానసిక రోగుల ఆలయం, ఒక 30-40 మంది మానసిక రోగులు ఉన్నారు. వాళ్ళని ఒక కేర్ సెంటర్లో పెట్టి చూస్తున్నారు. చూస్తుంటే అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే రెస్క్యూ టీం వెళ్ళి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు పరిగెత్తికే లోపలికి వెళ్ళి తలుపులు పెట్టుకుంటున్నారు. కొంతమంది మంచాల కింద నక్కి రాకుండా దాక్కుంటున్నారు. వాళ్ళకి తెలియదు. కానీ ఆ రెస్క్యూ టీం కోపగించుకోవాలి. వెళ్ళి తలుపులు వేసుకుంటుంటే, మంచాల కింద దాక్కుంటుంటే, పరిగెత్తుకుని లోపలికి వెళ్ళిపోతుంటే, దే డోంట్ నో ద పవర్ ఆఫ్ ద ఫైర్. వాళ్ళకి తెలియదు, వారు కాలిపోతారని వారికి తెలియదు. మమ్మల్ని పట్టుకొని ఏదో చేస్తారు అని అనుకుంటున్నారు తప్ప మమ్మల్ని రక్షించడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళని వాళ్ళకి తెలియదు. ఒక్క ఉదాహరణ బైబిల్లో చెబుతాను. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి తమ యొద్దకు వచ్చి సహాయం చేయమని పౌలును వేడుకుంటున్నట్లుగా కల వచ్చింది, దర్శనం వచ్చింది. పౌలు గారు వెళ్ళాడు. ఫిలిప్పి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ పుతోను దెయ్యం పట్టిన ఒక చిన్నది వచ్చింది, కేకలేస్తోంది, రక్షణ మార్గం చూపిస్తాను. పౌలు గద్దించాడు, దెయ్యం వదిలిపోయింది. ఆ చిన్నదాన్ని దెయ్యం వదిలేసింది. లాభసాధకం పోయిందని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేయించారు. కొట్టారు, వీపు బద్దలు కొట్టారు, బొండ వేశారు, చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి భూకంపం అక్కడ రప్పించారు. చెరసాల పునాదులు ఎదిరిపోయాయి, ద్వారాలు తెరుచుకున్నాయి, ఖైదీల చేతులకున్న సంకెళ్ళు ఊడి కింద పడిపోయాయి. చెరసాల నాయకుడు కత్తి దూసి తను చంపుకోబోయాడు. పౌలు అన్నాడు, సహోదరుడా, మేమందరం ఇక్కడే ఉన్నాం, నీకే హాని చేసుకోవద్దన్నాడు. వెంటనే అతను ఏమన్నాడు తెలుసా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అని అడిగాడు. అదేమిటి? రక్షణ పొందుటకు నేనేమి చేయాలని ఎందుకు అడిగాడు? ఎవరైతే రక్షించబడుటకు అవసరమై ఉన్నారో వారి యొద్దకు పౌలు పంపబడినప్పుడు వారే కొట్టారు, చెరసాల్లో వేశారు. ప్రభువు కార్యం జరిగినప్పుడు అతడు గుర్తించి అడుగుతున్నాడు, అయ్యా, రక్షించబడాలి, నేను ఏం చేయాలి?
ఈనాడు చాలామందికి తెలియదు. వాళ్ళకి సువార్త అందుతున్నప్పుడు వారు రక్షించబడుటకు దేవుడు కోరి వారికి సువార్త అందించజేస్తున్నాడని తెలియదు. వారికి సువార్త ఎందుకు దేవుడు పంపిస్తున్నాడు? వారు నిత్య నరకాగ్ని గుండం తప్పించుకోవటానికి. సహోదరుడా, సహోదరి, 45 డిగ్రీలు వస్తేనే వాళ్ళు మనం బయటికి రాలేకపోతున్నాం. శాశ్వత కాలం అగ్ని మండుతూ పురుగు చావని స్థితిలో భౌతిక శరీరంతో తగలబడుతూ పాపం వల్ల వచ్చేటువంటి ఆ ఉగ్రతకు, యేసుక్రీస్తును అంగీకరించకపోవటం వల్ల కలిగేటువంటి ఆ శిక్షకు పాత్రులు కావద్దు అని చెప్పి సువార్త ప్రకటిస్తున్నారు. నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా. ప్రశ్న, హౌ షుడ్ మై నేమ్ బీ ప్రొఫేన్డ్? అపవిత్రపరచబడినేలా? నా మహిమను మరి నేను ఎవరికి ఇచ్చేవాడిని కాను. దేవుని మహిమ ఓన్లీ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్, ఆయన కుమారుని ద్వారానే అనుగ్రహించబడుతుంది. ఆయన ఎవరికి ఇవ్వడు? ఆయన కుమారుడికి ఇచ్చాడు. ఆయన కుమారుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇచ్చాడు. యోహాను సువార్త 17 అధ్యాయంలో చెప్పాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన మహిమను నీవు నాకు ఇచ్చిన వారికి నేను ఇచ్చి తిని అన్నాడు. అర్థవుతుంది? మనము మహిమపరచబడిన వారం అవుతాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్పాడు, ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచెను. గాడ్ గ్లోరిఫైడ్ దెమ్. దేవుడు ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచెను. దేవుడు తన ప్రజలను తన యొద్దకు తెచ్చుకున్నట్టుకు, తద్వారా తన కుమారుడైన క్రీస్తునకు తనకు కీర్తి కలుగునట్లు, మహిమ కలుగునట్లు, ఆ మహిమ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించబడినట్లు ఆయన చేసెను. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ గాస్పల్. ఇదే సువార్త యొక్క సందేశం. నీ పాపాన్ని బట్టి నిన్ను శిక్షించటం చిటికలో పని ఆయనకి, కానీ తన కుమారుడైన క్రీస్తు నామాన్ని బట్టి ఆగాడు, తన ప్రణాళికను బట్టి ఆగాడు. ఆ కృపాకాలం ముగిసిన తర్వాత యూ విల్ హ్యావ్ నో ఛాన్స్. ఇక నీకు వేరొక అవకాశం ఉండదు. కనుక ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం పెదవేగి నవోదయ పాఠశాలలో పనిచేస్తున్న సిహెచ్ అయ్యన్న గారు మరియు వారి శ్రీమతి నిర్మల కుమారి గారు, కుమార్తె ఆమని ప్రియం వద కుమారుడు దినేష్ నవ్య వన్య సహాయం చేస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ఆమని ప్రియం వద గారి కొరకు, దినేష్ వన్య గారి కొరకు ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లిద్దాం. అయ్యన్న గారు, నిర్మల కుమారి గారికి ధన్యవాదాలు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. మీ రక్షణ ప్రణాళిక మేము అర్థం చేసుకున్నాం. ఆయన ఎక్కనూ పాపము చేయకుండా మాకు సహాయం చేయండి. మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు, మేము మిమ్మల్ని ఏర్పరచుకోలేదు నాయన. మీ కృప మమ్మల్ని పిలిచింది, మాకు దొరికింది, మమ్మల్ని రక్షించింది. దీనిని గ్రహించి మారు మనసు పొందుటకు మాకందరికీ సహాయం చేయము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.